ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని వార్డు నెంబర్ 4 లక్ష్మీనగర్లో తన కృతజ్ఞత సభకు విచ్చేసిన కంటోన్మెంట్ శాసనసభ్యుడు శ్రీ గణేష్ టికెట్ చౌరాస్తాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి, బాబు జగజీవన్ రామ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. లక్ష్మీనగర్ బస్తీల్లో నల్లపోచమ్మ దేవాలయంలో కొబ్బరికాయ కొట్టి పూజలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే శ్రీ గణేష్ మాట్లాడుతూ తన విజయానికి సహకరించిన మీ అందరికీ పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలు జరుపుకుంటున్నానని, తన ఈ కృతజ్ఞత సభకు రావడం, మీ అందరి మధ్యలో జరుపుకోవడం చాలా సంతోషంగా భావిస్తున్నానని, నన్ను నమ్మి ఇంత పెద్ద బాధ్యత తనకు అప్పగించినందుకు మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకొస్తే వెంటనే ఆ సమస్యల పరిష్కారానికి మన ప్రభుత్వంతో మాట్లాడి పరిష్కరిస్తానని ఈ సభాముఖంగా మీ అందరికీ హామీ ఇస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో సంజీవరావు, గడ్డం శ్రవణ్ కుమార్, శ్రీకృష్ణ యాదవ్, ఎం అశోక్, శ్యామ్ రెడ్డి, వినోద్, సురేఖ, ప్రసాద్ బాబు, ఆనంద్, ధనలక్ష్మి, కిరణ్, చందు, కుమార్ తదితరులు పాల్గొన్నారు. రావడం జరిగింది. అది మనం దైవకార్యం. ఎందుకంటే అన్న పేరు మీద శాసనసభ్యత్వం రాసింది కాబట్టి అన్నగారికి వచ్చిందని మన నమ్మకం. దయచేసి అందరూ ఏమీ తప్పుగా అనుకోదు. ఏమైనా తప్పులుంటే మా బస్తీ తరఫు నుంచి క్షమించాలా. అందరు అమ్మలక్కలకి, అన్నదమ్ములు అందరికీ థ్యాంక్స్. మా బావ గణేష్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మనమందరం కష్టపడి మా నాన్నగారు ఎప్పుడైతే 89లో గెలిచాడో ఆ యొక్క కళ ఈరోజు చూస్తున్నాము. మనందరం కష్టపడ్డందుకు మా బావగారు గెలిచిండు. బావగారి దళితుల బస్తీ ఆ రోజు ఎస్సీ కార్పొరేషన్ నుండి లోన్లు ఇప్పించడం జరిగినది. ప్రతి స్కీమ్ మా దళితులకు ఎస్సీ నుండి వస్తాయి. దయచేసి మేము ఒక లిస్టు తయారు చేస్తాము. ఆ యొక్క మన అన్ఎంప్లాయ్మెంట్ కొంతమంది ఉన్నారు, వాళ్ళకు దయచేసి మీరు ఇప్పాలి. ఎందుకంటే వాళ్ళంతా ఇప్పుడు మన కాంగ్రెస్ వచ్చిందని చెప్పి వాళ్ళకు ఒక పెద్ద ఆశ అయిపోయింది. దయచేసి మీరు అందరికీ ఇప్పిస్తే మళ్ళీ ఇంకొక 30 ఏళ్ళ టర్ము మనం నిన్నే ఎన్నుకోవాలనేసి మేమందరం నిర్ణయం తీసుకున్నాము. మీరు మంచి పనులు చేస్తారనే ఒక భావన మాకున్నది. దయచేసి ఈ లేడీస్వి మనకు చాలా కష్టపడ్డారు. వాళ్ళకి ఏదన్నా మీరు ఇంతకుముందు మంచి కార్యక్రమాలు చేశారు. ఇంకా ఎస్సీ కార్పొరేషన్ నుంచి లేడీస్కి ఏదైనా స్కీమ్స్ ఉంటే ఇప్పగలనని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి బస్తీ ప్రజలకు ధన్యవాదాలు. మన బస్తీ ప్రెసిడెంట్ అశోక్ అన్న గారు ఒక 2 నిమిషాలు మాట్లాడారు. టైం లేదు, మనం అందరూ 2 నిమిషాలు మాట్లాడాల్సిందే కోరుతున్నాం. గౌరవులైన మన ఎమ్మెల్యే గణేష్ అన్నకు, కృష్ణ అన్నకు, ఈ వేదిక మీద అందరికీ, ఆడవాళ్ళకు, పెద్దలకు, చిన్నలకు అందరికీ నమస్కారం. మన బస్సు విషయం అయితే చాలా ఏళ్ళ నుంచి కొద్దిగా చాలా ఉన్నాయి. భగవంతుని దయ అన్న గెలిచినది మళ్ళీ చాలా సంతోషము. చాలామంది కష్టపడ్డారు, ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లల కాడికి వచ్చి ఏదో ఈసారి ఏదైతే నర్సరీ 89లో నడుచుకుంటానో అదేవిధంగా మనకి మన గణేశానికి వచ్చిండు, చాలా సంతోషము. అందువల్ల మీరు ఒక్కటైనా గణేశానికి రిక్వెస్ట్ చేసేది అంటే మాది గరీబ్ బస్ అన్న, ఒక్కటి మాది ఏమంటారు మేము చెప్పినా ఏం లేవు మా గరీబులకు. అన్న ఇంత మొదలు మనకు 2 సాయాలు చేసిండు. ఒకటి కుట్ మిషన్ ఎంబ్రాయిడింగ్ అని 3 నెలలు మనకు పెట్టించిండు. ఒకటి హెల్త్ సెంటర్ ఒకటి పెట్టించిండు. 2 మనకు కమిటీ అలా పెట్టి ఆయనతో కొన్ని పనులు చేయించుకున్నాము. ఇక అప్పుడు ఉత్తగా పంపిస్తాము, అనంతరం పనులు తీసుకొని మేము అందరం సహకరిస్తాము. గణేశానికి రిక్వెస్ట్ ఏం లేదు. మా బస్సుని ఒకటి వీకర్ సెక్షన్ కింద ఉన్నది, కొద్దిగా కష్టం అనేది వాళ్ళకి బాధకుంటే చాలా సంతోషమని మనం చేస్తున్నాం. 2 నిమిషాలు అన్నగారికి సన్మాన కార్యక్రమం. సంజీవన్న గారు మన గౌరవనీయ ఎమ్మెల్యే గారికి శాలువాతో సత్కారం చేయాలి. ఇంకా మీకు కానీ గత 15 సంవత్సరాలుగా ఆయన అలుపెరుగని వీరుడుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుండు. మనమే చూస్తాం ఇక్కడ అన్ని లేడీస్కి కుట్టు మిషన్లు, మరియు ఇక్కడ ఎండాకాలం చలి కేంద్రంలో అలాంటివి గరీబ్ వాళ్ళకి ఎన్నో డబ్బులు, వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగాలేని కూడా ఎన్నో సేవలు చేసిండు. మనకి ఎమ్మెల్యే కాకముందే 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఆయన సేవలో ఉన్నాడు. దయచేసి ఇది అందరు గమనించాలా. అన్న పదవితో సంబంధం లేదు. ఎమ్మెల్యే అయితే ఇంకెన్నో, ఎమ్మెల్యే కానప్పుడే ఎన్నో చేసిండు, ఎన్నో సోషల్ వర్క్ చేసిండు, ప్రతి ఒక్కరికి తెలిసిండొచ్చు ఇక్కడ. ఇప్పుడు అన్న ఎమ్మెల్యే అయినాక ఎంతో శక్తి పుంజుకుంది.
మరి ఇక్కడ ఉన్న స్టేజ్ పైన వీళ్ళందరూ వ్యక్తులు కాదు, అన్నకు ఒక పెద్ద శక్తి. ఎందుకంటే ఇంత పెద్ద శక్తి మన ఉన్నప్పుడు అన్నకు సాయన్న తిరిగి రాసిన చరిత్ర మళ్ళీ అన్న తిరిగి రాస్తారని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. గౌరవనీయ ఆనంద గారికి శాలువతో సత్కారం ఇస్తాం. మరియు అశోక్ అన్న గారు సురేఖ రాణి గారికి శాలువతో సత్కారం చేయవలసి కోరుతాం. అన్న 2 నిమిషాలు మాట్లాడండి. ముఖ్యంగా లక్ష్మీనగర్ బస్సు వాసులందరికీ నా ఉదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా ఎందుకంటే గత ఎలక్షన్ల వారం 15 రోజుల కింద రిజల్ట్ ఎట్లా వస్తుందో లక్ష్మీనగర్లో అని పెద్ద టెన్షన్లో ఉండే, కానీ వార్డ్ నెంబర్ 4లో హైయెస్ట్ మెజారిటీ లక్ష్మీనగర్ బస్సుకి వెళ్ళి మళ్ళొకసారి లక్ష్మిని శక్తిని చూపించినట్టు అనిపించింది. ఈ గత 15-20 ఎలక్షన్ల తర్వాత చూసిన రిపోర్ట్ తర్వాత నిన్న జరిగిన ఎలక్షన్ రిపోర్ట్ చాలా బాగుంది. అందరికీ మళ్ళొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ఈ వేదికను అలంకరించిన పెద్దలు, నవనాయకుడు, యువ నాయకుడు, మరి కంటోన్మెంట్ మొత్తానికి గడప గడపకు మంచి సంబంధం పెట్టుకొని ఈ కార్యక్రమాలను విజయవంతం చేసుకొని ఒక మంచి ఎలక్షన్ సాధికారతతో ప్రతి క్షణము ఓడినా గెలుపు కోసమే ఆలోచన చేసుకుంటూ ప్రతి కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేసుకుంటూ అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజల మధ్యలో ఉండి మన గణేష్ అన్న ఈ కంటోన్మెంట్ని ఒక మార్గంగా తయారు చేయాలా, మార్పు చేంజ్ చేయాలనే ఒక దృఢమైన ఆశయంతో ఆయన ఉన్నాడు. కాబట్టి పార్టీలు ఏ సంబంధమైనా పర్వాలే, కానీ తనకు ఎమ్మెల్యే అయిన ప్రజలకు సేవ చేసుకోవాలనే ఒక గట్టి నమ్మకము అతను ఉంది. కాబట్టి ఆయన ఏ పార్టీ అయినా సంబంధం లేదు, కానీ ఒక మంచి లోకల్ నాయకుడు మనకు కావాలి. మనకి ఇంతవరకు సర్వే సత్యనారాయణ ప్లస్ డి నరసింహరావు, రామారావు తర్వాత దగ్గరగా సంబంధం ఉన్న వ్యక్తి మన గణేశనే. కాబట్టి ఆయన అన్ని వదులుకొని 24/7 365 డేస్ ఆయన కోఆర్డినేట్ చేసుకుంటూనే ఉన్నాను. అదేవిధంగా మన లక్ష్మీనగర్లో ముఖ్యంగా నాకు వేదికను అలంకరించిన ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పేరు టైం లేదు కాబట్టి మా లక్ష్మీనగర్ లక్ష్మి కావాలి, మా లక్ష్మీనగర్ లక్ష్మి కావాలి. నువ్వు ఏం చేస్తావో ఏమో మాకు సంబంధం లేదు, చూడండి దానికి హెల్ప్ చేస్తాను. డికే ఆర్గనైజేషన్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి వెళ్ళి 2 ఇక్కడ పిల్లలు కూడా కాన్వెంట్ స్కూళ్ళలో మంచి ఎడ్యుకేషన్ ఇచ్చినట్టు నాకు రిక్వెస్ట్ పెడుతున్నాను మీకు. ప్లస్ పిల్లలకు చాలా మటుకు వీకర్ సెక్షన్ వార్డ్ 4లో ఉంది. చాలా మంది మహిళలు కూడా బంగారంలో పనికి పోతున్నారు. పరిస్థితులు చూస్తే నాకు లక్ష్మీనగర్లో బాధ అనిపిస్తుంది. ఇక్కడ ఉన్న వాళ్ళంతా అక్కడ పోయి పని చేస్తున్నారు, మళ్ళీ సాయంత్రం వచ్చే వరకు జనాలు మొత్తం వైన్ షాప్లలో పోతున్నారు. లక్ష్మీనగర్ పరిస్థితి ఘోరంగా ఉంది. దీన్ని కొంచెం చేంజ్ చేస్తున్నాం. మనకు మంచి ఎమ్మెల్యే వచ్చిండు, పిల్లలకు కూడా సాయంత్రం పూట ఒక ఎడ్యుకేషన్ ట్యూషన్ టైం వీళ్ళకి కష్టపడ్డలు ఉన్నారు, కానీ వాళ్ళని కొంచెం మోటివేట్ చేసే వాళ్ళు లేరన్న బస్తీలో. ఆ ప్రాబ్లం చాలా ఉంది. అలా మోటివేట్ చేసి 5 సంవత్సరాలు అనే టైంలో ఒక లక్ష్మి ఒక స్ట్రాంగ్ రూపంలో తయారవుతుంది. వార్డ్ నెంబర్ 4లో పెద్ద స్లమ్ ఇదే. కాబట్టి స్పెషల్గా దీని మీద చర్య తీసుకొని దీన్ని ఎంత చూపించాల్సిందిగా నేను కోరుతున్నాను. కాబట్టి మీ అందరికీ కూడా నా పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. గౌరవనీయులు శాలువతో సత్కరించవలసింది వార్డ్ 4 మహిళా అధ్యక్షురాలు ధనశ్రీ గారిని వేదికని అలంకరించవలసిందిగా కోరుతున్నాం. క్షమించాలా, మర్చిపోయినాం కొన్ని హడావిడిలా. మరియు గాంధీ ప్రెసిడెంట్, మహిళా ప్రెసిడెంట్ గారు, నారీ కాదు ఒక శక్తి, ఒక సూర్యక రాణి గారికి వినోద్ గారు శాలువతో సత్కరించాల్సి కోరుతున్నాం. సూర్యక గారు రండి. అక్క గాంధీ ఆర్ట్స్, మన గాంధీ ఆర్ట్స్ వైఎంసీ దగ్గర ఉన్న బస్తీకి ప్రెసిడెంట్ అక్క. ఒక 2 నిమిషాలు మాట్లాడతాం. వేదికమైన పెద్దలందరికీ నమస్కారం. ఇక్కడున్న ప్రతి పెద్దవాళ్ళందరికీ నా నమస్కారం, చిన్నవాళ్ళందరికీ హాయ్. గణేశన్ అంటే ఒక శక్తి.
ఒక డైనమిక్ హీరో. అన్న పదవిలో లేనప్పుడే మన కోసం ఎన్నో చేసిండు. అది మహిళలందరికీ బాగా తెలుసు. కుట్టు మిషన్లని, సబ్బు అది తయారు చేయడం అని ఎన్నో చేసిండు. ఏ బస్తీలన్నా ఎవరి ఇంట్లోనన్నా ఏదైనా కార్యక్రమం అయితే అన్న ముందు ఉంటాడు, హెల్ప్ చేస్తాడు. అవి పదవిలో లేనప్పుడే ఎన్నో చేసిండు అన్న. అలాంటి ఇప్పుడు పదవిలోకి వచ్చిండు మన హీరో గణేష్ అన్న. మహిళలు ముఖ్యంగా ఒక లీడర్ దగ్గరికి వెళ్ళాలంటే వెనక ముందు అవుతారు. మన ముందున్న ఎమ్మెల్యేలు కానీ, నేను ఎవరు పేరు పెట్టి అనట్లేను, మనం వెళ్ళినప్పుడు మధ్య వ్యక్తులు రేపు రండి, ఎల్లుండి రండి అలాంటివి వేసిర్రు. అలాంటి ఇప్పుడు గణేష్ అన్న దగ్గర ఉండాలి. ఎవరన్నా మహిళలు మీ సమస్య ఏమున్నా అన్న దగ్గరికి వెళ్ళాలి, మాట్లాడాలి. మధ్య వ్యక్తులతో మనకు సంబంధం లేదు. మన ఇంటి మనిషి మన అన్న. ఎనీ టైం ఏ ప్రాబ్లం వచ్చినా అన్న మీకు ముందుంటాడు. మధ్యవర్తులు ఎవరు ఉండరు. ఇప్పుడు అన్న డైరెక్ట్గా మీరు వెళ్ళండి, మీకు ఏ సమస్య ఉన్నా అన్నకి చెప్పండి, అన్న ముందుంటాడు, మీకు నడిపిస్తాడు. బస్తీలో ఏం సమస్యలు ఉన్నా మీరే డేర్గా చెప్పండి. మధ్యవర్తులను పెట్టి వాళ్ళకి చెప్పి రేపు రా ఎల్లుండి రా అవన్నీ లేవు. ఇప్పుడు మనకు డైరెక్ట్ అంటుంటాడు. అందరికీ నమస్కారం. గౌరవనీయులైన శాసనసభ్యులు గారికి, శ్రవణ్ కుమార్ నాయకత్వం, గణేష్ అన్న గారి నాయకత్వం, గణేష్ అన్న గారి నాయకత్వం. గణేష్ అన్న గణేష్ అన్న గణేష్ అన్న మరో నిమిషాలు శ్రావణ్ అన్న గారు మాట్లాడాలా? అందరికీ నమస్తే. యాక్చువల్లీ ఏంటంటే మాట్లాడేది ఏం లేదు, మాట్లాడిస్తే మాట్లాడి మెయిన్ ఆబ్జెక్టివ్ అన్న గణేష్ అన్న ఏంటంటే మెయిన్ ముఖ్య కారణం ఏంటంటే మీరు కలిసినంత చాలా మంది మీరు వెయిట్ చేస్తారు మనం కలవాలని చెప్పి. సో ఈ ఒక మీటింగ్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరు పర్సనల్గా ఎవరైతే టీం ఎవరైతే వర్క్ చేసినారో, ఎవరైతే అన్న గెలవాలని కోరుకున్నారో వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు వచ్చి కలుస్తారు అన్న ప్లీజ్. సో ఫస్ట్ భుజక మీరు అన్నదాకా మహేష్ మీ టీం అంతా వచ్చింది ఏం లేదు. నెక్స్ట్ చూడండి. స్టోరేజ్ ఇంకా ఎమ్మెల్యే గారిని కలిసే వాళ్ళు ఉంటే తొందరగా రెడీ అండి, టైం లేదు సార్కి. ఆయన 2 మాటలు మాట్లాడతాడు. ఎవరైనా రెడీ ఉన్న వాళ్ళు ఉంటే తొందరగా ముందుకు రండి, మహిళలే కానీ యువకులు కానీ. ఇక్కడ సౌండ్ బాక్స్ దగ్గరికి రావాలా దయచేసి. అన్న ఇంకో వేరే ప్రోగ్రామ్కి వెళ్ళాలో తొందరగా కానీ దయచేసి. సంజీవన టీం, డిఎన్ఆర్ టీం తొందరగా రావాలా. చూడు హలో. గత 16 days నుంచి ప్రజలు ఆనందంగా సంతోషంగా సంబరాలు చేసుకుంటున్నారు. ఇది గణేష్ అన్న గారి విజయం అంటే కంటోన్మెంట్ ప్రజల విజయం. మళ్ళీ అన్నగారు బస్తీకి వస్తారు, ప్రతి ఒక్కరిని కలుస్తారు. కంటోన్మెంట్ యొక్క సమస్యలు తెలిసిన వ్యక్తి. ఎక్కడ ఏ బస్సులో ఏ అధికారులతో ఏ సమస్య సాల్వ్ అవుతుందో అన్నగారికి తెలుసు. మనం ప్రతి ఒక్కదానికి కొంచెం సమయం ఇవ్వాలి. ఎందుకంటే గత 16 days నుంచి కంటోన్మెంట్ ప్రజల యొక్క ఆనందం చెప్పలేనంత ఆనందం. నిజంగా మాకు స్వతంత్రం కంటోన్మెంట్కి వచ్చినట్టు ఫీల్ అవుతుంది. అన్నకు అసలు నా శాలువతో సత్కరించాల్సింది కోరుతున్నాను. ఎవరు ఏమని అనుకొని ఆయన పని ఆయన చేసుకుంటూ పోతాడు. ఇటువంటి వ్యక్తి మన పార్టీ ఉండడం మన గర్వకారణం. కాబట్టి అందరు ఆయన ఇండిపెండెంట్ గా ఇది కంటోన్మెంట్ అన్నగారి విజయం అంటే మన అందరి విజయం. అందరం కలిసినే విజయం సాధిస్తాం.
మహిళలు, లీడర్లు, ప్రజలు, సీనియర్ నాయకులు ప్రతి ఒక్కరూ మనం యూనిట్ ఉండబట్టే గణేశన్న గారి విజయం. నేను అంటే ఎమ్మెల్యే మాట్లాడతాడు, మన అన్న ఏం చెప్తాడంటే నాకు ప్రజలతో మాట్లాడిపిస్తాడు. అందువలన మనం అందరం కొంచెం సమయం తీసుకోవాలి, అన్ని సమస్యలు తీరుస్తాడు. థ్యాంక్ యూ అండి. ఎమ్మెల్యే గారు మన అన్న, మన ఇంటి మనిషి. వేరే పార్టీ వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి మాకు సహకరించారు కాబట్టి హ్యాపీ టీం కూడా బీఆర్ఎస్ నుంచి జాయిన్ అయిన మా వినోద్ అన్న వారి టీం అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.